నుంచి ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన హైదరాబాద్ రూటే అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మేము ఏటూరు నాగారం వెళ్తాం. ఏటూరు నాగారంలో అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ అటు నుంచి ముందు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. సో అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను నేను క్లియర్గా ఎటు వెళ్ళాలా ఏంటంటే క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఈ ములుగు డిస్టిక్ ఈ వాటర్ ఫాల్స్కే ఫేమస్ కాకుండా ఇక్కడ ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో మనకు ముఖ్యమైన ఆలయాలు వచ్చేసి మేడారం శ్రీ సమ్మక్క సారక్క, అలాగే రామప్ప టెంపుల్తో పాటు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఈ ములుగు డిస్టిక్లో ఉన్న ఫేమస్ టెంపుల్. ఈ హేమాచల లక్ష్మీనరసింహస్వామి మల్లూరు గ్రామంలో ఉన్నందువలన మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామిగా కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ వచ్చేసి మంగపేట మండల్లోని ములుగు డిస్టిక్లో ఉంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 285 కిలోమీటర్స్, వరంగల్ నుండి 130 కిలోమీటర్స్ అండ్ భద్రాచలం నుండి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే జర్నీ చాలా బాగుంటుంది. ఇటు మనము ఏటూరు నగరం నుంచి వెళ్తే కంప్లీట్గా ఫారెస్ట్ ఉంటుంది, వాగులు అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం ఈ ఏటూరు నగరం ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా గ్రీనరీగా చాలా బాగుంటుంది జర్నీ అంతా కూడా. బట్ ఈ రోడ్స్ అయితే అస్సలు ఇక్కడ బాగాలేవు, చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు రీసెంట్గా వర్షాలు పడ్డందుకు ఇట్లా అయిందో తెలియదు కానీ రోడ్ అయితే చాలా డ్యామేజ్ ఉంది. ఇటు మనకు ముందుకు వెళ్ళిన తర్వాత ఒక వై జంక్షన్ అయితే వస్తుంది. సో మనము ఇటు స్ట్రేట్ వెళ్తే మంగపేట, మనం ఇటు రైట్ తీసుకోవాలి వెళ్ళాల్సి ఉంటుంది భద్రాచలం రోడ్. ఇటు నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇక్కడ టెంపుల్కి అయితే దారి ఉంటుంది. అక్కడ బోర్డ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. ఇంకొకటి ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా ఎవరన్నా అడగవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అని చెప్పేసి. ఇటు రైట్ ఇక్కడ ఆర్చ్ కూడా చూడొచ్చు. మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి ఒక 3 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. టెంపుల్ చేరుకునే దారి మొత్తం కూడా ఈ చుట్టూ చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వర్షాకాలం కాబట్టి ఇంకా చెట్లు అయితే చాలా బాగున్నాయి మనకు. అలాగే ఇది కొంచెం ఘాట్ రోడ్ కూడా మనకు టచ్ అవుతుంది. ఈ టెంపుల్ మనకి కంప్లీట్గా ఫారెస్ట్లో ఉంటుంది. ఇంకొక ఆర్చ్ కూడా మనం చూడొచ్చు, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి. ఇటు నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాతనైతే మనకు పార్కింగ్ ఏరియా అనేది అయితే వస్తుంది. హెవీ వెహికల్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడే పార్క్ చేసుకోవాలి. బస్సెస్ కానీ ఇంకా ఏమైనా టెంపో ట్రావెలర్ లాంటి హెవీ వెహికల్స్ ఉంటే ఇక్కడనే పార్క్ చేస్తున్నారు. కార్స్ ఇంకా ఆటోస్ ఇంకా ఏదైనా 3 వీలర్స్ ఇంకా 2 వీలర్స్ అయితే మనకు ఈ ఏరియా కంప్లీట్గా వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ మనకి. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఇప్పుడు నేను మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చిన. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే స్వామివారి శరీర భాగం మెత్తగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ క్షేత్రపాలకుడు హనుమంతుడు అంట. అందుకే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా కోతులు కూడా ఉంటాయి. మరి ఈ టెంపుల్ యొక్క మహత్యం ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పుట్టకొండ అనే కొండపై ఉంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా హనుమంతుడు, ఆలయానికి వెళ్లే మార్గంలో శిఖాంజనేయుడిగా ఇక్కడ దర్శనమిస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంకొక ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నుంచి మనము మెట్ల మార్గం ద్వారా గుడికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేసి 6th సెంచరీ పూర్వం మరియు అంతకు ముందు నాటిదని చెబుతారు. ఈ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం 4000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. అగస్త్య మహర్షి ఈ కొండకు హేమాచల అని పేరు పెట్టారు. ఇక్కడే శ్రీరాముడు ఖరదూషణలతో పాటు 14,000 మంది రాక్షసులను సంహరించిన ప్రదేశంగా కూడా చెబుతారు. ఇక్కడ మీరు కోనేరు కూడా చూడొచ్చు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయ మరియు కాకతీయ రాజవంశం కాలంలో ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ ఆలయం మెయింటెనెన్స్ కోసం ఎన్నో వందల ఎకరాల భూమిని ఈ టెంపుల్ కోసం దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్లో మనం నవగ్రహాలయము, అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ యాగశాల ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. ఇప్పుడు నేను వెళ్తున్న దారి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. అటు నుంచి అయితే మనం మెయిన్ టెంపుల్కి అయితే ఎంట్రెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు టెంపుల్ చూస్తున్నారు కదా, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ముందుగా అందరూ కూడా ఇక్కడ హనుమంతుని దర్శించుకొని మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు. ముందుగా హనుమంతుని దర్శించుకొని అయితే ప్రధాన ఆలయంకి అయితే వెళ్తుంటారు. ధ్వజస్తంభం కూడా చూడొచ్చు, ఇదే ప్రధాన ఆలయము. ఇటు నుంచి మనము మెట్ల మార్గం ద్వారా ప్రధాన ఆలయానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశపుని సంహరిస్తున్న భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మెట్ల మార్గం ద్వారా మనము ప్రధాన ఆలయానికి చేరుకోవాలి. ఎక్కువ మంది భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి రెనోవేషన్ అయితే చేయడం జరిగింది చాలాసార్లు. లాస్ట్ టైం వచ్చేసి 2003 గోదావరి పుష్కరాల సమయంలో ఈ టెంపుల్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం స్వయంభూ అంటే స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలిశారు. స్వామివారి విగ్రహం దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చతుర్భుజ విగ్రహం కొన్ని విధాలుగా ప్రత్యేకమైనది. అలాగే ఈ విగ్రహం మానవ శరీరం వలె మృదువుగా ఉంటుంది. వేలితో తాకినప్పుడు స్వామివారి విగ్రహం కుంగుబాటుకు గురవుతుంది. ఇది మీ వేలిని తీసినప్పుడు మళ్ళీ దాని అసలు ఆకారాన్ని చేరుకుంటుంది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవం వైశాఖ మాసంలో శుద్ధ పౌర్ణమి తిథి సమయంలో జరుపుకుంటారు. ఇది శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన వార్షికోత్సవం. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రూపం చిత్రపటం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక మండపం లాంటిది కూడా నిర్మించడం జరిగింది ఏమన్నా కార్యక్రమాలు ఉంటే జరిపించడానికి. పైనుంచి చూస్తే మనము ఈ విధంగా అయితే ఉంటుంది. సో చుట్టూ అంతా అడవి మధ్యలో ఈ కొండపైన శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా మొత్తం ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ బయటికి వస్తుంటే లడ్డు కౌంటర్ ఉంది. లడ్డు కౌంటర్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, కోతులు అయితే ఎట్లా వెయిట్ చేస్తున్నాయో. ఇక్కడ ఇవన్నీ కూడా కోతులు వెయిట్ చేస్తున్నాయి. నేను అక్కడ ఒక 5 మినిట్స్ నించున్నా. ఎవరైతే ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకొని వెళ్తే కూడా వాళ్ళు డోర్ కూడా లాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తీసుకొని బయటికి రాగానే అందులో లోపలికి వెళ్తున్నాయి. అవి తీసుకొని బయటికి రాగానే చేతి నుంచి లాక్కుంటున్నాయి. అవి చూస్తున్నారు కదా ఎట్లా కూర్చున్నాయి రెడీగా. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 8:30 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవిలో ఉన్నందువలన ఎక్కువ టైమింగ్ అయితే ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే 5:30 తర్వాత, ఈవినింగ్ 5:30 తర్వాత స్వామివారు ఇక్కడ ఆలయం చుట్టూ మరియు అడవిలో తిరుగుతారని చెప్పి అంటున్నారు. చాలా అద్భుతమైన ఈ యొక్క హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని అయితే మేము దర్శించుకున్నాము. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతోని ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని దర్శించండి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ మహత్యం కూడా విన్నారు కదా మీరు. స్వామివారి శరీర భాగం ఇక్కడ మానవ శరీరం వారి మృదువుగా ఉంటుంది. సో ఇంతటి మహత్యం ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. అండ్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. మరి లేట్ ఎందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకోసం మరిన్ని ఇంకా టెంపుల్ వీడియోస్ అయితే చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.